నమస్తే. జాతి పిత అంటే ఏ ఒక్క కులానికో ఏ ఒక్క మతానికో భారతదేశానికో కాదు, ప్రపంచ దేశాలు కూడా గాంధీ మహాత్ముడిని ఎంతో ఇష్టంతో పిలుచుకున్నటువంటి పేరు జాతిపిత మహాత్మా గాంధీ అని. మరి అలాంటి జాతిపితకి ఈరోజు అవమానం ఎందుకు జరుగుతుందో తెలియట్లేదు, కానీ ఏదో ఒక రకంగా కుట్రపూరితమైనటువంటి వ్యవహారం నడుస్తుంది. ఎందుకు ఇలాంటి కార్యకలాపాలు చేస్తున్నారు, ఏ విధమైనటువంటి ఆలోచనతో చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించాలని నేను డిమాండ్ చేస్తున్నా. మెదక్ జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో మరి మార్చి 2-3 చోట్లల్లా మరి గాంధీ విగ్రహానికి రకరకాలుగా అవమానం చేయడం అనేది, ఒక చోట మొహానికి పెండరుద్దడము, ఇంకో చోట విధ్వంసం చేయటం అనేది, తూఫ్రాన్ కానివ్వండి, ఇంకో గ్రామంలో కానివ్వండి, ఇలాంటివి జరగడం అనేది చాలా బాధాకరమైనటువంటి సంఘటన విషయం కూడా. మరి దీని మీద వెంటనే కఠిన చర్యలు, ఎవరైతే ఈ విధమైనటువంటి విద్రోహ చర్యలకు పాల్పడినారో వారిని ఛేదించి పోలీస్ వ్యవస్థ కూడా తప్పకుండా దీని మీద ఇన్వాల్వ్ కావాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎవరి కుట్రపూరితమైనటువంటి చర్యలో ఇమీడియట్ గా దీన్ని మరి ఛేదించి పట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎవరైనా ఇందులో ఒక గాంధీ మహాత్ముడిని గతంలో ఎవరైనా బూతు పదం మాడినా కూడా వారి మీద కేసు అయ్యేది. ఈ రోజు విగ్రహాల విధ్వంసానికే పాల్పడుతున్నారు అంటే ఏదో ఒక రకమైనటువంటి కుట్ర దాగుందేమో దీని వెనకాల అనేది ఆలోచన చెయ్యాలి. ఒకే జిల్లాలో 2 చోట గాంధీ మహాత్ముడి విగ్రహానికి అవమానం జరగడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము. పోలీస్ వ్యవస్థకి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, డిమాండ్ కూడా చేస్తున్నాము. ఇమీడియట్ గా గాంధీ విగ్రహాలకు జరిగినటువంటి అవమానము, శాంతియుత మార్గంలో దేశానికి తీసుకొచ్చినటువంటి స్వతంత్ర భారతదేశంలో మనమందరం ఈరోజు స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని ఊపిరితో చాలా కుటుంబాలతో చక్కగా జీవించగలుగుతున్నాం అంటే వారు చేసినటువంటి త్యాగం, శాంతియుతం, సత్య ధర్మాన్ని నమ్మి సత్యాగ్రహాల ద్వారా దేశానికి స్వతంత్రం తీసుకొని వచ్చినటువంటి గాంధీ మహాత్ముడు 200 సంవత్సరాలు బ్రిటిషోడి చేతిలో మనము బందీలై ఉన్నటువంటి తరుణంలో వారు చేసినటువంటి ఉప్పు సత్యాగ్రహము, శాంతియుత పోరాటము, దేశాన్ని ఎంతో మంది యోధులు ఇందులో పోరాటం చేసి మరి జీవితాల్ని ప్రాణార్పణ చేసినటువంటి వారిలో గాంధీ మహాత్ముడు ముఖ్యం. కాబట్టి వారిని మనము ఎంతో గౌరవించాల్సినటువంటి అవసరం ఉన్నది. రానున్న తరాలకు మనము ఇలాంటి తప్పుడు సంకేతాలు కానీ ఇలాంటి దుశ్చర్యలు కానీ ఎవరూ చేయకుండా ఉండాలి అంటే తప్పకుండా ఇక్కడ జరిగినటువంటి దుశ్చర్యకి ఇమీడియట్ గా ఛేదించి ప్రభుత్వము అధికారులు కూడా యాక్షన్ తీసుకోవాలని కూడా నేను కోరుతున్నాను. జై హింద్, జై భారత్.